వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో స్థానిక 3వ వార్డ్ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ బాబు నివాసంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లింగంపర్తి పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారంటూ టీడీపీ మూకలు నిర్మాణాలు ఆపివేయడం చాలా బాధాకరమని, నిన్న జరిగిన సంఘటన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏనాడు జరగలేదని, ఇటువంటి సంఘటనలు చూస్తుంటే బాధాకరమనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు ఉన్నారని, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం సరికాదని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలపై దాడులు చేయడం తగదని, ఇకనైనా ఇలాంటి దాడులకు దూరంగా ఉండడం మంచిదని అన్నారు. 6 శాసనసభ్యులు పనిచేసాం. ఇక్కడ ముద్రగడ్డ వీరరావు గారు పనిచేశారు, ముద్రగడ్డ పద్మనాభం గారు పనిచేశారు, పర్వత సుబ్బారావు గారు పనిచేశారు, వరుపుల జోగిరాజు గారు పనిచేశారు, మరి పర్వత బాపనమ్మ గారు పనిచేశారు, చిట్టుబాబు గారు పనిచేశారు, అలాగే ప్రసాద్ గారు కూడా పనిచేసే సందర్భం జరిగింది. అదేవిధంగా 2 పర్యాలు నేను కూడా శాసనసభ్యుడిగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాను. కానీ ఇంతవరకు కూడా ఇటువంటి కల్చర్ అన్నది నియోజకవర్గంలో ఎప్పుడు చూడలేదు. అటువంటి వేళ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని కూడా పూర్తి చేసే విధానం కూడా చేసే సందర్భం కూడా ఎప్పుడు కూడా జరిగే సందర్భం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కూడా కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా భయప్రదం చేసే కార్యక్రమంగా కూడా చేసే విధానం కూడా ఇప్పుడే మా దృష్టిలో కూడా వచ్చింది. దాన్ని కూడా చాలా ఖండిస్తున్నాం. దయచేసి చాలా చక్కగా కూడా మీకు ప్రజలు ఓట్లు వేశారు, చాలా చక్కగా కూడా శాసనసభ్యులు గెలిపించుకున్నారు, చాలా సంతోషం. నిన్నే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరో కూడా ఏ విధంగానే ఎవరి ఇంటి మీదకి వెళ్ళి ఏ రకంగానే కూడా విధానం కూడా చేస్తే మాత్రం సహించమని చెప్పిన సందర్భం కూడా చాలా సంతోషం. ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టారు, కొన్ని పథకాలు కూడా చేసే సందర్భం జరుగుతుంది. దయచేసి జరిగేటువంటి విధానాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి, ప్రజలకు అన్ని విధాలు కూడా మేలు చేసే కార్యక్రమం చేయండి తప్పించి ఏదో విధానానికి ఏదో కక్ష సాధించడం సరిగా ఇటువంటి కార్యక్రమాలు చేసేటి మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు చెప్పింది గోవింద్ గారు, ఎక్కడి నుంచో వచ్చి నీ కోట్లు ఖర్చు పెట్టేసాను, నేను పని చేశాను అని చెప్పిన సందర్భం జరుగుతుంది. కట్టుబట్టలతో ఇచ్చావు నువ్వు, కోట్లు కాదు నీ దగ్గర, కట్టుబట్టలతో ఇచ్చి 1000 కోట్లు సంపాదించాను. చాలా సంతోషం. నీ యొక్క కృషి విధానం కూడా నువ్వు సంపాదించుకున్నావు, చాలా సంతోషం. కానీ సంపాదించిన విధానానికి తగినట్టుగా కూడా నీ ప్రవర్తన విధానాన్ని కూడా మార్చుకో. దయచేసి ఇప్పుడే కూడా చెప్పాడు గోవింద్ గారు, భవిష్యత్తులో కూడా ఇటువంటి విధానం నేను సిద్ధంగా ఉన్నాను, ఏ రకంగా కూడా నా మీద వచ్చినట్టు కూడా తగిన విధానం నేను చేస్తానని చెప్పిన సందర్భం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని కూడా నువ్వు గొలుసుకొని ఈవేళ ఇల్లు కూడా ఖాళీ చేసుకుంటావో, స్థలాలు ఖాళీ చేసుకుంటావు, మనుషులు ఖాళీ చేసేస్తావు అని ఇష్టం నువ్వు. అది చెప్పే పరిస్థితి ఏం లేదు ఎవరికైనా. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ కూడా ఏ విధంగా కూడా మరి ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఈ ప్రతిభా నిధులను కూడా మెజార్టీ ఇచ్చి శాసనసభ్యులుగా కూడా గెలిచిన సందర్భం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేయండి, వాళ్ళకి తగ్గట్టు విధానంలో కూడా మీరు పనిచేయండి తప్పించి ఇటువంటి దుశ్చర్యకి మాత్రం పాల్గొంటే మాత్రం భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈవేళ నియోజకవర్గంలో యావత్తు ప్రజానాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈవేళ అందరూ కూడా చాలా జాగ్రత్తగా కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎప్పటికన్నా కూడా మీరు మార్చుకుని ప్రజాసేవకు అంకితంగా పనిచేయని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ విధానాన్ని కూడా భవిష్యత్తులో జరిగితే మాత్రం తప్పకుండా తగిన విధానం కూడా మేము చేసే సందర్భం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈవేళ చాలా చక్కగా కూడా చాలామంది ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి ఇటువంటి జరిగినప్పుడు కూడా మేము అందరూ కూడా సిద్ధంగా ఉంటాం. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా 1-2 గంటలు కూడా మీ దగ్గర రావడం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేక మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా మనం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రెస్ అందరికీ కూడా నమస్కారం అండి. నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా వ్యవస్థలోనే ఏదైనా తప్పిదాలు జరిగి ఉంటే, వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే, అది జరుగుతున్న దాని మీద ఏదైనా వాళ్ళకి అనుమానం కానీ ఇల్లీగల్ అని అనిపిస్తే అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం వాళ్ళది, ఎమ్మెల్యే రాళ్ళు అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు. అది ఇల్లీగల్ అయితే అధికారులు యాజ్ పర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అది పద్ధతి. అలా సంబంధిత అధికారులతో చెప్పాలి. వాళ్ళు వెళ్ళి అది ఇల్లీగలా లీగలా అని చెక్ చేస్తారు. ఇల్లీగల్ అయితే ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడమో లేకపోతే కన్స్ట్రక్షన్ కోల్చడమో ఏదో చేస్తారు యాజ్ పర్ నార్మ్స్ ఏదైతే ఉందో
ఆ రూల్స్ చట్టాలు ఫాలో చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏంటంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారటండి. వాళ్ళ అధికారులు చెప్పరట, వాళ్ళే అధికారులుగా యాక్ట్ చేస్తారట, వాళ్ళే వచ్చేస్తారట, వాళ్ళే కూల్చేస్తారట. ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడో రాయలసీమలోనో ఎక్కడో ఏదో ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో కానీ ఇంచుమించుగా ఈ ఉభయ గోదావరి జిల్లా కానీ ఇటు విశాఖ కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు. నెగ్గచ్చు, ఓడచ్చు. ఎన్నికల్లో కూడా ఎక్కడో జిల్లాల గట్రా చేతితో చేయించవచ్చు, నేను కాదనట్లే. మన జిల్లాల్లో కనీసం వ్యక్తిగతంగా కూడా విమర్శించాం. ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ నాయకులు పోటీ చేస్తారు, ఈ పార్టీ నాయకులు పోటీ చేస్తారు. మన గడిచిన ఎన్నికల్లో సుబ్బారావు గారు వైఎస్ఆర్ తరఫున పోటీ చేశారు, ప్రభ గారు తిరుపతి తరఫున పోటీ చేశారు. ప్రభ గారు ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడరు, సుబ్బారావు గారు వ్యక్తిగతంగా మాట్లాడరు. మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం. పార్టీ స్టాండ్ మీద మాట్లాడతాం, ఇప్పుడు పార్టీ మీద మాట్లాడతాం, సిస్టమ్ మీద మాట్లాడతాం. నాయకులు కూడా మనం మాట్లాడడం. మన జిల్లాలో అయితే ఎక్కడో మాడచ్చు, మనం కాదంటలే. మన జిల్లాలో కల్చర్ చెప్తా ఉన్నాం. అధినాయకులు కూడా మాట్లాడడం. మనం అటు చంద్రబాబు నాయుడు మాట్లాడడం, ఇక్కడ జగన్ గారిని మాట్లాడరు. సిస్టమ్ మీద మాట్లాడతాం, వ్యవస్థ మీద మాట్లాడతాం, చేస్తున్న పనుల మీద మాట్లాడతాం. ఈ కల్చర్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ నాయకులన్నా ఇందాక చెప్పినట్టు గెలిచినా ఓడినా కూడా అందరూ కూడా చిన్న చిన్న నాయకులు, కార్యకర్తలు. ఇక్కడ రాజకీయం ఉంటే రాజకీయం చేసుకుంటారు, లేకపోతే ఎవరి పని ఆడుకుంటుంది, వ్యాపారం వ్యవసాయం ఏదో చేసుకుని పోతారు. ఎలక్షన్ ఉన్నంతకాలం మనం ఎర్రబీగిపోయి రోడ్ల మీద తిరిగారు, ఎలక్షన్ అయిపోయి పెట్టి బేడ చచ్చుకుని ఊరు చేసి పోరు మన దగ్గర. ఎందుకంటే ఎవరు బతుకు వాళ్ళది, ఎవరు వ్యవహారం వాళ్ళది. ఎక్కడో బతకడానికి ఇక్కడికి వచ్చి పార్టీ ఉంటే కొన్ని పార్టీలు అయితే పెట్టి బేడ చదువుకుని పోయేవాడి కల్చర్ గల నాయకుల్ని ఇక్కడ చేసి వ్యవస్థ పాడు చేద్దని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రభ గారు కూడా ఆ టైప్ చేస్తాను అనుకోను, ఆ టైప్ కూడా చేయరు. అలాగా ఇప్పుడు ప్రభ గారే కాదు, సుబ్బారావు గారే కాదు, గతంలో పర సుబ్బారావు గారు కాదు, లేకపోతే పరత పాపనమ్మ గారు, ముద్రగడ గారు కాదు, ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు కూడా. ఇటువంటి కల్చర్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమైనా తప్పిదాలు ఉంటే ఎవరైనా ఒకవేళ ఓకే మా కార్యకర్త లేకపోతే మా లీడరే ఎక్కడ తప్పు చేశాడు, లేకపోతే తప్పు జరుగుతుందని మీరు భావిస్తే వ్యవస్థ అంతా, అధికార వ్యవస్థ అంతా మీ చేతిలో ఉందో మీరు చెప్పండి. వాళ్ళ చేత ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోమనండి, ఇబ్బంది లేదు. మీరు చట్టాన్ని చేయి తీసుకోవడం, ఇక్కడ దందాలు చేస్తానడం ఎక్కడ కూడా ఉపేక్షించాం. పార్టీ పేరు చెప్పి దందాలు చేసే ఈ టైపు వలస రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ టైప్ చేస్తే ఉన్నంత వలసంలో పోవడం, లేదా కనిపించకపోవడం 5 సంవత్సరాలు ఆ టైప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మొన్నే రీసెంట్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ లేడీ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిన అలా ఇంటి ముందుకు వచ్చి చాలా బీభత్సం చేశారట. అరుపులు కేకలు బయట రండి అని గట అన్న. కొత్తరంకోటలో చిన్న ఉంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి అలా గడబడి చేశారట. పల్లవ సోమవారం అలా చేశారట. ఇలాగా ఆయన చేసిన ఫోన్లే వాళ్ళు ఎగ్గిన ఆనందం ఉంటారు. సరే ఎందుకు కాము ఊరుకున్నాను, సుబ్బారావు సముదాయించారు. మేము కూడా మా దృష్టి కూడా వస్తే మేము కూడా ఆ రకంగానే సముదాయించాం. అలాగే మండపంలోనే నక్క బాబుజీ గారి ఇంటికి ఇలా వెళ్ళినా సరే వాళ్ళని ఎగ్గిన ఆనందం ఉన్నారు. మీరు ఎక్కడా కూడా మిమ్మల్ని ఏదో రెచ్చగొడదాం ప్రయత్నిస్తున్నారు. మీరు సమన్వయం పాటించండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మన కార్యకర్తలు ఎక్కడా కూడా గీత దాటొద్దు. వాళ్ళు నెగ్గిన ఆనందంలో రకరకాలుగా మనం క్రిటిసైజ్ చేయడం ప్రయత్నం చేస్తారు, రకరకాలుగా మిమ్మల్ని మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ దయచేసి సమన్వయం పాటించండి. వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అలాగని సమన్వయం పాటించున్నాం కదా అని మళ్ళీ గేట్ దాటి లోపలికి వస్తే మాత్రం లోపలికి వచ్చి ఇళ్ళ మీద, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఆస్తుల మీద ధ్వంసం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోం. పార్టీ అంతా ఏకమవుతాం. దయచేసి మాత్రం ఇటువంటి కల్చర్
కరెక్ట్ కాదన్నది, ఈ ప్రాంతంలో లేని కల్చర్ తీసుకురావద్దని మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు నా దగ్గరికి వచ్చినటువంటి నా గురువులు, నా రాజకీయ గురువు వరపుల సుబ్బారావు గారికి, మా చిన్ననాటి మిత్రుడు బాబు గారు, ఎమ్మెల్సీ బాబు గారికి, అలాగే ప్రతిపాటి జడ్పీడీసీ గారు, మా ఎలక్షన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వివిధ నాయకులందరికీ ముందుగా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత 5 సంవత్సరాలు కూడా అధికార పార్టీలో ఉన్నాం. నిన్న జరిగినటువంటి సిచ్యువేషను ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ అధికారాన్ని చూసుకుని నన్ను ఏదైతే నా మీదకి వచ్చారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. నేను 2023లో ఈ సైట్ కొనడం జరిగింది. నాకు జరిగిన సైట్ ఏదైతే గొడవ జరిగిందో దానికి కన్వర్షన్ ఉంది, సైట్ కన్వర్షన్ ఉంది, ల్యాండ్ కన్వర్షన్ ప్లాన్ ఉంది, గుడా ప్లాన్ ఉంది. లింగంపల్లి పంచాయతీ నుంచి తెచ్చుకున్నామని చెప్పి అనుకున్నారు. ఇది గుడా పర్మిషన్. ఈ పేపర్స్ ఎవరైనా వచ్చి అడిగితే మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నేను అక్కడ కూర్చున్నాం. ఒక 200-300 మంది నియోజకవర్గ స్థాయిలో ఏదో మీరేదో అక్కడ ఏదో అక్రమంగా కట్టేస్తున్నారని చెప్పారు. నాకు జరిగిన వాస్తవం ఏంటంటే, ఇది ఒక 10-15 రోజుల క్రితం మేసాల రాజు అనే వ్యక్తి నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు. అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు రాత్రి 11 తాగేసి. నేను ఎలా మేసాల రాజు మాట్లాడుతున్నాను, నాకు పొద్దున 10 లక్షలు పంపించాడు. బాబు దేనికండి అన్నా. దేనికంటే రా, ఈ పత్తిపాడు నియోజకవర్గానికి రాజుని నేను. ఈ పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇచ్చి నీకు ఇచ్చాను. పత్తిపాడు ఎమ్మెల్యే ఉన్న ఇల్లు నా పేరు ఉంది, ఆ గెస్ట్ హౌస్ నా పేరు ఉంది. ఎమ్మెల్యే కూడా ఖాళీ చేసి చేస్తాను అవసరమైతే ఇంట్లోంచి. నువ్వెంత నాకు, నువ్వు చేసుకుని వ్యాపారాలన్నీ ఆఫ్ చేసేయి. నా దగ్గరికి వచ్చి నాకు కాల్ పెట్టుకుని 10 లక్షలు ఇస్తే నేను క్షమించి వదిలేస్తాను అని చెప్పడం జరిగింది. ఎవడో తాగేసి మాట్లాడుతున్నాడు అనుకున్నాను. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఏరా నువ్వేం చెప్పింది ఏం చేసావు అన్నాడు. సరే నీకు నచ్చింది చేసుకోమని చెప్పాను. మొన్న శుక్రవారం రాత్రి మేము అక్కడ కలవట్టు కడుతున్నాం. కలవట్టు కట్టింది ఏంటంటే, పగల పని చేస్తే మిషన్ రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది మెయిన్ రోడ్డు కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద చేయాలంటే రాత్రులు పని చేయాలని చెప్తే రాత్రి 1 గంటకి అదే మేసాల్లో తాగేసి వచ్చి అక్కడ వర్కర్లు భయభ్రాంతులు చేసి వెళ్ళిపోయాడు. మన్నాడు పొద్దున్న ఏంటి అంటే, నేను పిస్టల్ పట్టుకుని బెదిరించాను. నా దగ్గర 2 పిస్టల్స్ ఉన్నాయి, ఎవడొస్తాను కాల్ చేస్తాను అని చెప్పాడట. అక్కడ పిస్టల్ దేనికి ఇస్తారు? అతనికి ఏదైనా సేఫ్టీ గురించి పెట్టుకున్నాడేమో. జనాలను కాల్ చేస్తే ఏమవుద్ది, జైలు పోతాడు. అది తెలుసుకోరు ముందు. అతను ఈ విధంగా చేస్తూ మొన్ననే అధికారం వచ్చిన వెంటనే ఊళ్ళో బ్లాస్టింగ్ వ్యాపారం వాళ్ళని మీటింగ్ పెట్టాడట. అతను బ్లాస్టింగ్ వ్యాపారం చేసుకుంటాడు. గతంలో ఇంకోటే, ఇదే వరపుల సుబ్బారావు 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత అతను బతుకు తెరువు స్టార్ట్ అయింది. ఇక్కడ ఏలేసరం ఎలా వచ్చాడో ఇక్కడ చాలామందికి తెలుసు. వీడియోలు కాల్చుకునే టైంలో వచ్చాడు అతను ఇదే వరపుల సుబ్బారావు గారిని, వరపుల తమ్మబాబు గారిని పట్టుకుని వీళ్ళకి మంచి వ్యక్తిగా వీళ్ళ దగ్గర నటింతూ వీళ్ళకి తెలియకుండా చీకటి వ్యాపారాలు ఎన్నో చేస్తే ఈ స్థాయికి వచ్చాడు. 2019లో ఇక్కడ ఎలక్షన్ చేశాడు. చాటుమాటు నుండి ఓడిపోయిన పార్టీ వాళ్ళని బట్టలు మోటాముళ్ళు కట్టుకున్నాడు. దుకాణం సర్దేశాడు లారీలో. మళ్ళీ వారం ఏదో 5 కోట్లు ఖర్చు పెట్టాడట. వచ్చాడు. మళ్ళీ రేపు ఎప్పుడైనా పార్టీ పోతే వెళ్ళిపోతాడు. అటువంటి సంస్కృతి ఇక్కడ మన నియోజకవర్గంలో నిన్న జరిగిన సంస్కృతి ఉభయ గోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఏ రోజు జరగలేదు. ఏ రోజు జరిగిందేమో ఆలోచించుకోండి. పత్రికాముఖంగా కూడా చెప్తున్నాను.